మళ్ళీ చెప్పు. ఏం కావాలి? దోశ కావాలా, ఇడ్లీ కావాలా? ఏం కావాలి? దోశనే. ఇదిగో వేసాను, చక్కగా బుజ్జి దోశ వేసా రణతీరికి. అది వేగినాక తిందు. కానీ ఆ పక్కోడు బాబండి, వీడు చక్కగా ముద్దు ముద్దుగా చెప్తాడు మాటలు. నాకు టైంపాస్ వీడితో బాగా. రణధీరికి వేసిన దోశ, బుజ్జి దోశ మంచిగా వేగిందండి. వాడికి ప్లేట్లో వేసి ఇచ్చేస్తాను. దోశ రెడీ అయిపోయింది. ఇంటికి వెళ్తావా, ఇక్కడ తింటావా? ఎక్కడ తింటావు? ఇక్కడనే తింటావా? అక్కడ తింటావా? హాల్లో తింటావా? ఇంటికి వెళ్ళవా, ఇక్కడే తింటావా? ఓకే, పట్టుకో. చట్నీ అయినా ఓకే, నడు సోఫాలోకి పద. అయితే వాడు తింటున్నాడండి కూర్చొని. నేను నాకు వేసుకున్నాను వేరే దోశ ఒకటి. నాకు కూడా అయినాక తినేస్తానండి నేను కూడా. మా వారు వాటర్ మిలన్ తీసుకొచ్చారు. అది హాఫ్ కట్ చేశానండి. ఇలాగా కట్ చేసి పైన అది ఉంది కదా, తొక్క తీసేసండి. ఇలా ముక్కల కింద కట్ చేసేసి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇలా బౌల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మా బాబు సాయంత్రం వచ్చినాక దాన్ని ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి వాడికి ఒక 4 కేజీ ఇచ్చేస్తాను. తింటాడు చక్కగా. ఇది మళ్ళీ మా నెక్స్ట్ డే తింటామండి ముక్క. ఇదిగోండి, ఇవి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సాయంత్రానికి చక్కగా కూలింగ్ అయ్యి ఉంటాయండి ముక్కలు. ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఇంతకుముందు చూపించాను కదండి, ఊరికి మళ్ళీ చెప్తున్నా. ఆ పక్కన పప్పు అండి, ఇదిగోండి ఇవన్నీ వెజిటబుల్స్ బాక్స్లో అట్లా వేసుకున్నాయి. కూలింగ్ వాటర్ ఎక్కువ తాగాలండి, ఎందుకు పెట్టను వాటర్ నేను. మా బాబు ఏదో కూల్ డ్రింక్ తెచ్చుకున్నాడు, సగం తాగి అక్కడ ఇచ్చాడు. అదండి, ఇంతకుముందు మీకు చూపించాలండి ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఎలాగ ఉంటుంది అనేది. నాది ఓకే, లోపల పెట్టేశానండి అది ముక్కలు. బనానా మిల్క్ షేక్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి 2 బనానాలు తీసుకున్నాను. 2 బనానా తీసుకొని కొంచెం ఎండు ఖర్జూరం కూడా వేస్తున్నాను. డేట్స్ అండి, కొంచెం టేస్ట్ కోసం డేట్స్ కూడా వేస్తున్నాను. తర్వాత ఇదిగోండి పౌడర్ వేస్తున్నాను. ఇది బాదం జీడిపప్పునండి. కొంచెం ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసేసి మిక్సీ చేసేయాలండి మనం. ఫస్ట్ మిక్సీ చేసేసుకుంటే బాగుంటుంది మెత్తగా. మిక్సీ చేస్తాను. షుగర్ ఏమి వేయలేదండి నేను. వేసుకుంటే షుగర్ వేసుకోండి, తేనె వేసుకున్న వాళ్ళు తేనె వేసుకోవచ్చు. నేను ఏమి వేయలేదు, చూస్తాను. అది స్వీట్ సరిపోతే కనుక ఇంక వేయనండి. ఓకే, చేద్దాం ఉండండి, మిక్సీ చేసి చూద్దాం. ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిందండి. తర్వాత ఇదిగోండి మళ్ళీ పాలు పోసాను నేను. పాలు పోసి మిక్సీ చేద్దాము. కొంచెం స్పూను ఒక స్పూన్ షుగర్ వేసుకోండి, లేకపోతే తేనె వేసుకోండి కొంచెం, స్వీట్ కనుక సరిపోకపోతే. ఓకే, మళ్ళీ చేసి చూద్దామండి. అయిపోయిందండి, మిక్సీ చేసేసాను. చూద్దాం ఎలా అయిందో. మంచిగా అయిందండి. బనానా మిల్క్ షేక్ రెడీ అండి. ఇది చక్కగా గ్లాసులో పోసేసుకొని తాగేస్తే చల్ల చల్లగా చాలా హెల్దీ అండి. ఇది చాలా హెల్దీ ప్లస్ కడుపులో కూడా చల్లగా కూడా ఉంటుందండి. చల్లగా ఇలాంటి డ్రింక్స్ సమ్మర్లో తాగితే కనుక చల్లని బనానా మిల్క్ షేక్ రెడీ అండి. ఇది ఎంత హెల్దీ అనండి ఒంటికి. మా బాబుకి ఇస్తానండి ఫస్ట్ తీసుకెళ్ళి. ఎలా ఉంది చెప్పమ్మా? బాగుందా? స్వీట్ సరిపోయిందా? బాగుందా? బాగుందంటండి, చాలా బాగుందంట.
ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా చక్కగా. పిల్లలు మంచిగా తాగుతారండి. ఈవినింగ్ చూడాలండి. వర్షం పడింది, బీభత్సంగా పడింది. అన్ని చోట్ల పడినట్టుందండి. వడగళ్ళు కూడా పడినాయండి. బాగా పడింది. వడగళ్ళ వర్షం పడుతుంది చూడండి. సౌండ్ వస్తుంది చూడండి, వడగళ్ళ సౌండ్. బాగా పడిందండి. మా ఏరియాలో కూడా వడగళ్ళ వర్షం బాగా పడింది. మీ ఏరియాలో కూడా పడిందా వర్షం? కామెంట్లో పెట్టండి. త్రీ అవర్స్ వరకు పడిందండి ఇక్కడ మేము ఉన్న చోట అయితే. చాలా బాగా అండి. బాగా గాలితో కూడిన వర్షం బాగా పడిందండి.